హలో ఎవ్రీవన్, వీకెండ్స్లో నా డే రొటీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటానో ఒకసారి చూసేద్దాం. ఫ్రైడే నైట్ ఏదైనా మూవీ చూస్తే వెజ్జీస్ అనేది కట్ చేసుకుంటాను. సాటర్డే మార్నింగ్ ఆ వెజ్జీస్లో కొద్దిగా సోడా, సాల్ట్ వేసుకొని నానపెట్టేస్తాను. తర్వాత పిల్లలకి అన్నం కూడా నానపెట్టేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ వేయాలనుకున్నాను, దాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న మొట్టికాయలని బాగా కడిగేసి ఆవిరి మీద ఉడికేస్తాను. ఇది ఇడ్లీ పాత్ర, దీంట్లో ఇలా స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఉడకబెట్టడం కంటే ఇలా స్టీమ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయి. మనం వీక్ డేస్లో ఎలా అయితే కుక్ చేస్తామో వీకెండ్స్లో కూడా ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఆ డే అంతా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది. స్టీమ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక గిన్నె ఉన్నా సరిపోతుంది, ఏదైనా కుక్కర్లో పెట్టుకొని స్టీమ్ చేసేసుకోవచ్చు. పిల్లలకి రైస్ చాలా మెత్తగా ఉండాలి, అందుకే ముందే నానపెట్టేస్తాను. చిన్న గ్లాస్ 2 గ్లాసెస్కి ఆ పెద్ద గ్లాస్ 3 గ్లాసెస్ వాటర్ వేస్తాను. ఆఫ్టర్నూన్ ఏదైనా హెవీగా ఉంటే మార్నింగ్ లైట్గా పెట్టేస్తాను. పిల్లలకి డే అంతా హెవీగా ఇవ్వలేము కదా, ఒకవేళ ఆఫ్టర్నూన్ ఏమైనా లైట్గా ఉంటే మార్నింగే హెవీగా పెట్టేస్తాము. ఈరోజు ఆఫ్టర్నూన్ 2 కర్రీస్ పెట్టేస్తున్నాను కాబట్టి మార్నింగ్ ప్లెయిన్ గీ దోశ వేసి ఇచ్చేసాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం హెల్తీ ఫుడ్ తినమంటే ఏ పిల్లలు తినరు. అట్లీస్ట్ ఒక్క మీల్ అన్నా వాళ్ళకి నచ్చినట్లు చేయాలి. ఇలా చేస్తే నెక్స్ట్ మీల్కి కొంచెమన్నా ఇంట్రెస్ట్గా తింటారు. దోశలు వేయడం అన్నీ కంప్లీట్ అయ్యే లోపల మొట్టికాయలన్నీ నీట్గా ఉడికిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలంటారు కదా, ఆకుకూర చేయడం చాలా ఈజీ, అలాగే దాన్ని తినడం కూడా ఇష్టం, కానీ దాన్ని వలడం చాలా కష్టం. ఇది కూడా ముందు రోజు ఏదైనా మాట్లాడుతూ లేకపోతే ఏదైనా పని చేసుకుంటూ నీట్గా తుంచిపెట్టుకుంటాను. ఇది కూడా వాటర్లో నీట్గా డిప్ చేసి పెట్టుకుంటాను. ఒక కాఫీ తాగేసి ఆ బౌల్ని వాష్ చేసుకొని అదే బౌల్లో కొయ్యటాక్ని ఉడకబెట్టేసుకుందాం. ఆకుకూర ఉడికే లోపల ఉన్న పాత్రలన్నీ క్లీన్ చేసుకున్నాను. వీకెండ్స్లో కూడా ఇలా వీక్ డేస్ లాగానే మార్నింగే కుక్ చేసేసుకుంటే లేట్ లేకుండా ఆ డే అంతా ఫ్రీగా ఉండొచ్చు, లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, లేకపోతే వేరే ఏ పనులున్నా చూసుకోవచ్చు. ఆకుకూర కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టేసి అవి చల్లారేదాకా అలా వదిలేసి రైస్ ఆన్ చేసి వెళ్ళి ఇంట్లో క్లీనింగ్ పని అలా హోంవర్క్స్ ఏమన్నా ఉంటే చూసుకొని వచ్చేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడమే. క్లీన్ చేసుకున్న పాత్రలన్నిటినీ నీట్గా తుడిచి ఎత్తి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేస్తే కుక్ అయిపోయినట్లే. నేను ముందుగానే మాకు కూడా రైస్ అన్ని పక్కన నానపెట్టి పెట్టేశాను. నేను రెగ్యులర్గా చేసుకుంటే ఏ వంటలో అయినా చాలా తక్కువ ఆయిల్ అలాగే తక్కువ కారం కూడా యూస్ చేస్తాను. రోజు తినేది ఎక్కువ క్వాంటిటీలో తినాలని నా ఫీలింగ్, అందుకే చాలా కొంచెం ఆయిల్ కొంచెం కారమే యూస్ చేస్తాను. అలాగే పిల్లలు కూడా తినలేరు కదా కారం ఎక్కువ. పిల్లల రైస్ అయిపోయింది, దాన్ని తీసి పక్కన పెట్టేసి ఆకుకూర ఫ్రై చేసుకున్నాను. ఆకుకూర ఫ్రై అంటే ఎక్కువ ఫ్రై చేయను, ఆల్రెడీ ఉడకబడటం వల్ల సగం విటమిన్స్ పోయి ఉంటాయి. ఇక ఎక్కువ ఫ్రై చేస్తే ఉన్నవి కూడా పోతాయి. లైట్గా ఫ్రై చేసి కొంచెమే కారం వేసేస్తాను. పప్పులు, కొబ్బరి, వెల్లుల్లి ఈ 3 కలిపి కొట్టుకున్న పొడి ఆకుకూరలో వేస్తాను. ఇంకా అంతే, అదొకసారి మిక్స్ చేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను. మొట్టికాయలోకి మాత్రం శనగపిండి వేసేస్తాను. ఇది వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను కాసేపు, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకూడదు అనేసి. అదొక 5-10 మినిట్స్కి మంచిగా కుక్ అయిపోతుంది. ఈ లోపల ఆకుకూరనంతా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకున్నాను. ఆకుకూరను ఆయిల్ తక్కువ వేయడం వల్ల గిన్నె కొంచెం ఇలా అవుతుంది, ఏం పర్వాలేదు, వాష్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. లాస్ట్లో కొబ్బరిపల్లి వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేయడమే. సింపుల్గా ఈజీగా అయిపోతుంది మొట్టికాయ కర్రీ. ఇప్పుడు మా రైస్ పెట్టేస్తాను. పిల్లలకి పెట్టేసే లోపల మా రైస్ కూడా కుక్ అయిపోతుంది. నైట్ చేసిన బెండకాయ కర్రీ ఉంది, సో నైట్ బెండకాయ కర్రీ, మొట్టికాయ కర్రీ, ఆకుకూర, ఇది మా లంచ్ ప్లేట్. ఎప్పుడైనా రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండాలి, ఇది అందరికీ తెలిసిందే. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.